ఓ దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడుకుము. నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగనదాన్ని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీపై దిగి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. నేను ప్రభువు దాసురాలిని, నీ మాట చెప్పున అగునుగాక. గర్భవతి అని తెలిసినప్పుడు అతను చాలా కలత చెంది ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆలోచిస్తూ నిద్రపోయినప్పుడు దేవదూత కలలో ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడైన యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకుడు. ఆమె కడుపులో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ వలన కలిగింది. ప్రభు, నీ చిత్తం అయితే నేను విధేయుడును. ఈ విధముగా యోసేఫ్ మరియను స్వీకరించెను. పిదప జనాభా సంఖ్య రాయించుకున్నటకు బెత్లెహేముకు ప్రయాణించిరి. ఇందు మూలంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ప్రజాసంఖ్య రాయవలనని కైసరి అగస్టు నిర్ణయించడం వల్ల ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదహో. అయ్యా, మాకు కొంత స్థలము దొరుకుతుందా? అయ్యో, స్థలము ఏది లేదయ్యా. అక్కడ వెళ్ళి ఒకసారి అడగండి. అయ్యా, నా భార్య నిండు గర్భిణి, ప్రసవ సమయం ఆసన్నమైనది. మాకు ఎక్కడైనా కొంచెం స్థలం దొరుకుతుందా? క్షమించండి, పట్టణంలో జనాభా లెక్కల కారణంగా అందరూ నిండిపోయారు, కానీ వెనుక పశువుల పాక ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ ఉండవచ్చు. చాలా ధన్యవాదాలు అయ్యా, అదే మాకు చాలు. రాజైన హెరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ప్రత్యక్ష నక్షత్రాన్ని చూస్తూ హెరోదు దగ్గరికి వచ్చిరి.
రాజా, తూర్పు దేశము నుండి 3 రాజులు వచ్చి ఉన్నారు. సరే, వారిని లోపలికి పంపు. జ్ఞానులారా, లోపలికి రండి, రాజు ఆజ్ఞాపించారు. స్వాగతం జ్ఞానులారా. మీరు అన్న కొత్త రాజు ఎక్కడ పుట్టాడు? మీరు ఎట్లా తెలుసుకున్నారు? మేము ఆకాశంలో ఒక ప్రత్యక్ష నక్షత్రము చూసాము. అది ఒక గొప్ప రాజు పుట్టిన సంకేతం అని గ్రహించాము. అందుకే మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాము. ఆయన ఎక్కడున్నాడో చెప్పగలరా రాజా? నాకు తెలియదు, కానీ నాకు కూడా రాజు గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు ఆయనను కనుగొంటే తిరిగి వచ్చి నాకు చెప్పండి. నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తాను. తప్పకుండా రాజా. నేను ఓటమి ఎరిగిన హేరోదు రాజును మరి యొక్క రాజును పూజించడమా? అసంభవం. భయపడుకుడి, ఈరోజు మీ కొరకు రక్షకుడు జన్మించాడు. ఆయన క్రీస్తు ప్రభువు. మేము ఎలా కనుగొందుము? ఈ సూచన మీకు ఉందును. మీరు ఒక చిన్న శిశువును గుడ్డలో చుట్టబడి పశువుల పాకలో పడి ఉండటం చూచుదురు. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. సూరసక్కలోడంట, పశుల పక్కలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులారా, ఓహో కనులారా, ఆహా కనులారా, సుద్దముడారండి బాలయేసుని. మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులారా చూద్దాముడారండి బాలయేసుని. మనసారా కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. పాపమంత పాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత పాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా. ఎన్నడూ విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. ఇమ్మనుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా. ఎన్నడూ విడువక ఎడబాయడంట మంచి మెస్సయ్యా. హే రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట.
చూడసక్కలోడంట పశుల పకలోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కొనియాడినారంట బంగారు సామ్రాణి బోళములతో కనపరిచినారంట. దివిలోన దూతలు పరిశుద్ధులంటూ కొనియాడినారంట. రాజులకు లోనంట దావీదు కుమారుడంట లోకరక్షకుడంట. కల్లారా ఓహో కల్లారా ఆహా కల్లారా సుద్దము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సింధు క్రీస్తుని. కల్లారా సుద్దము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సింధు క్రీస్తుని. కల్లారా సుద్దము రారండి బాలయేసుని మనసారా కొనియాడ సేరండి సింధు క్రీస్తుని. ఈ రోజున మన రక్షకుడు యేసు పుట్టాడు. ఆయన మనకు ప్రేమ, శాంతి, ఆనందం ఇవ్వడానికి వచ్చాడు. విష్ యు ఎ మేరీ క్రిస్మస్.